आराम से सर एक बाद में थोड़ा टाइम दो थोड़ा सर ओनली वन कमेंट सर ओनली वन कमेंट सर प्लीज सर वन कमेंट सर वन कमेंट सर डायरेक्ट చెప్పేస్తా डायरेक्ट నంది రాజేష్ తీసుకుంటా లైవ్ ఫ్రేమ్ తీసుకొని నేను చెప్పేస్తుంటా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేటీఆర్ సుప్రీంకోర్టు బయటకు వచ్చారు సార్ కేటీఆర్ గారు సార్ 5 నెలల తర్వాత కవిత విడుదల రైట్ 167 రోజుల తర్వాత కవిత తిహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఈరోజు సాయంత్రం లోపు ఈ డాక్యుమెంట్స్ ఆ బెయిల్ ఆర్డర్ సంబంధించి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే ఈరోజే కవిత విడుదలయ్యే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇటు సుప్రీంకోర్టు దగ్గరికి బీఆర్ఎస్ నేతలు అయితే భారీగా చేరుకున్నారు. ఇటు మంత్రులు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు ఈరోజు కవితకు బెయిల్ వస్తుందనే ధీమాతోనే అందరూ సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే కవితకు కండిషన్స్తో కూడిన బెయిల్ మంజూరైంది. ఈరోజు బెయిల్ ఆర్డర్ కాపీ కనుక సబ్మిట్ చేస్తే కవిత ఈరోజే తిహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మొత్తం ఈరోజు మనం చూస్తున్నాం హరీష్ కేటీఆర్ వెహికల్ లేకపోవడంతోనే ఇక్కడ తన ఆటోలోనే కేటీఆర్ ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు నుంచి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం చూసుకుంటే సార్ కేటీఆర్ గారు 5 నెలల తర్వాత కవిత తన వెహికల్ లేకపోవడంతో ఇక్కడ ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో ఆటోలోనే కేటీఆర్ ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. 5 నెలల తర్వాత అంటే మార్చి 15 అరెస్ట్ అయ్యారు. ఈరోజు కవిత విడుదల కాబోతున్నారు. ఆగస్టు 27 అంటే సాయంత్రం లోపు 5 గంటల లోపు ఈ బెయిల్ ఆర్డర్కి సంబంధించి డాక్యుమెంట్స్ కనుక కవిత తరపున న్యాయవాదులు తిహార్ జైలు అధికారులకు సబ్మిట్ చేస్తే ఈరోజే కవిత విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే 167 రోజుల సుదీర్ఘ ఎదురు చూపులకు కవిత విడుదల కాబోతున్నారు. ఆటోలోనే కేటీఆర్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ నుంచి మొత్తం ఆ బెయిల్ ఆర్డర్కి సంబంధించి కవిత విడుదలకు సంబంధించి కవితను తిహార్ జైలు నుంచి ఏ విధంగా తీసుకురావాలి అనే అంశాలపై ప్రధానంగా అధికారులతో ఇటు జైలు అధికారులతో అంచనా వర్గంతో కూడా కేటీఆర్ మాట్లాడబోతున్నారు. మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి బెయిల్ ఆర్డర్కి సంబంధించిన కాపీ ఏదైతే ఉందో డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కోర్టులో హాజరు సబ్మిట్ చేసిన తర్వాత కవిత తిహార్ జైలు నుంచి ఈరోజు విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వజ్రద్ రవిచంద్ర కవిత బెయిల్ పై విడుదలైన నేపథ్యంలో వజ్రద్ రవిచంద్ర మాట్లాడుతున్నారు. లైవ్లో మిగతా నెక్స్ట్ కార్యక్రమం చేసుకోవాలి. జనరల్గా ఇంతకుముందు సిసోడియాకి ఎట్లా